హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ప్రజెంట్ మనమైతే నెల్లూరు ఏపీఎస్సీ ఆర్టీసీలో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడైతే మనకి సంక్రాంతిని పురస్కరించుకొని వేడుకలు అయితే జరుగుతున్నాయి అనమాట. అసలు ఏముంది, ఎలా జరుగుతుందని కూడా మీ అందరికీ చూపించేస్తాం, పదండి. ఈరోజు ఆర్టీసీలో సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యంగా మనకి సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, హరిదాసులు, అదే రకంగా ఏదైతే పండరి భజనలు, రకరకాలైనటువంటి ఈ యొక్క గంగిరెద్దులు అన్నీ ఏదైతే మనం పాత రోజుల్లో ఏదైతే సాంప్రదాయంగా వస్తుందో, మనకి ఈ యొక్క హిందూ జీవన విధానం ఇది. కేవలం ఏ మతాలకి కులాలకి సంబంధం లేదు. ఇది మన ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటిది. ప్రకృతిని ఆరాధిస్తాం మనం అందరం కూడా. అలాంటి ప్రకృతి పండుగ ఈ యొక్క సంక్రాంతి అనేది ఈ యొక్క ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణకి పోయేటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడి నుంచి ఎండలు కూడా పెరుగుతాయి, చలిని తట్టుకొని. అందుకనే మనం ఈ రకమైన వంటకాలు కూడా, ఈ నిప్పట్లు కానీ ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటివే. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క పండగను జరుపుకుంటాం, పశువులను ప్రేమిస్తాం. కనుమ పండగ అని చెప్పేసి ఇది ప్రకృతి పండగ. ఆ రకంగా ఆర్టీసీలో కూడా మనం పెద్ద ఎత్తున, ఆర్టీసీ అనేది ప్రజలకు ఉపయోగపడేటువంటి సేవా సంస్థ కాబట్టి ఇక్కడ కూడా మా కార్మికులు అందరం కలిసి పండగ జరుపుకోవడం జరిగింది. ఈ సంక్రాంతికి సంబంధించిన భోగి అన్నీ కూడా ఏర్పాట్లు ఎలా చేసుకుంటాం, పండగ వాతావరణం ఎలా ఉంటుందో సేమ్ యాస్టీస్ కూడా అలాగే మన ఆర్టీసీలో అయితే చేయడం జరిగిందనమాట. ఇక్కడ కార్మికులు అందరూ కూడా పాల్గొనే దీంట్లో ఎంతో అద్భుతంగా చాలా చక్కగా ఈ సంబరాలు అయితే జరుపుకుంటూ ఉన్నారనమాట. చూస్తూనే ఉండండి మన సాస్ టీవీ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకైతే వస్తూనే ఉంటాయి. వెంటనే మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.